రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ఎల్నివో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధానంపై సీఎం మంత్రులకు సూచనలు చేశారు. అలాగే నేతన్న భరోసా పథకం అమలు, మెగా డిఎస్సి, ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన, పలు అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. అర్హులైన నేతన్నలందరికీ లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఏపీ కేబినెట్ ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా ఎల్లినో ఎలా ఎదుర్కోవాలనే దానిపైన మంత్రులతో సీఎం చంద్రబాబు అయితే చర్చించారు. దాంతో పాటు ఎల్లినో ఏదైతే పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రజలందరికీ కూడా వివరించేలాగా నాయకులు ఎవరైతే మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీని బాధ్యతతో పాటు రైతులకు అర్థమయ్యేలాగా వీటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని చెప్పనైతే మంత్రులకైతే సీఎం చంద్రబాబు సూచించారు. దాంతో పాటు ఏదైతే నేతన్న భరోసా పైన మంత్రివర్గంలో కూడా చర్చ జరిగింది. అయితే అర్హులైన అందరికీ కూడా నేతన్న భరోసాను అందేలాగా చూడాలని చెప్పని అధికారులకు సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అర్హులకు నేతన్న భరోసా పొందినట్లుగా కూడా సీఎం దృష్టికి తీసుకువచ్చారు పలువురు అధికారులు, మంత్రులు. అయితే అర్హులకు నష్టం జరగకుండా కూడా నిజమైన నేతన్నలు మేలు చేసే విధంగా ఈ ఏర్పాట్లు అయితే చేపట్టాలని చెప్పనైతే కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటు ఏదైతే తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు వీళ్ళకి పలు కీలక సూచనలు కూడా చేశారు. ఎవరైతే కొంతమంది మంత్రులు చెప్పిన తర్వాతే మాట్లాడాలి అనే దానిపైన కాకుండా ప్రభుత్వం పైన ఏదైనా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే దానికి అనుగుణంగా తగిన సమాచారాన్ని అధికారుల వద్ద నుంచి తీసుకొని వెంటనే స్పందించాలని చెప్పనైతే ఆయన సూచించారు. దాంతో పాటు మెగా డిఎస్సి పైన కూడా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఏవైతే ముడిపెట్టాలని చెప్పిన వైసీపీ ప్రయత్నిస్తుందో దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నేతలకు ఎప్పటికప్పుడు దీనిపైన అప్రమత్తంగా ఉండాలని చెప్పని కూడా సూచించారు. ఏదైతే వివాదాలు సృష్టించాలని చెప్పిన వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు వాటన్నిటిని కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి చర్యల పట్ల కొంత బాధ్యతగా కూడా మంత్రులు మెలగాలని చెప్పనైతే ఆయన ప్రోయాక్టివ్ గా ఉన్న ఎవరైతే మంత్రులు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పనైతే సూచించారు. దాంతో పాటు భోగాపురం ఎయిర్పోర్టు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఆ నేపథ్యంలో దీనికి సంబంధించిన జిఓఎం అంటే మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయిలో దాన్ని మరింతగా పర్యవేక్షించాలని చెప్పనైతే అటు అధికారులకు ఇటు మంత్రులకు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడతాం.